హాయ్ ఫ్రెండ్స్, సరికొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ ఒక రహస్యం. విజయ్ కుమార్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అతనికి అనేక ఇండస్ట్రీలు ఉంటాయి. ఐరన్, సిమెంట్, రియల్ ఎస్టేట్, ట్రావెల్, అలా అనేక కంపెనీలు ఉన్నాయి. అతనికి వేల కోట్ల ఆస్తి కూడా ఉంది. అతనికి వివాహమైన చాలా సంవత్సరాల తర్వాత ఒక్కగానొక కూతురు పుట్టింది. తర్వాత పిల్లలు పుట్టలేదు. అతనికి పుట్టింది ఒకే కూతురు కావడంతో ఎంతో గారాభంగా చూసుకుంటూ ఉంటాడు. ఆ పాపకు 8 సంవత్సరాల వయసు రాగానే ఒకరోజు తన ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే ఆ పాపను తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కు వెళ్తారు. అక్కడ వైద్యులు ఆ పాపకు అనేక రకాల పరీక్షలు చేశారు. ఆ పరీక్షలలో ఒక వ్యాధి ఉందని తెలిసింది. ఆ పాపకు వచ్చిన వ్యాధి అత్యంత అరుదైన, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ లేని వ్యాధి. అలాగే ఆ పాప బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన RH నల్ అని తెలుసుకున్నారు డాక్టర్లు. అప్పుడు వెంటనే ఆ పాప తండ్రి అయిన విజయ్ కుమార్ దగ్గరికి వెళ్లి, మీ పాపకు ఒక అరుదైన వ్యాధి వచ్చిందని, దానికి ఎలాంటి క్యూర్ లేదని, తన శరీరంలోని రక్త కణాలు మామూలుగా ప్రతి 120 రోజులకు చనిపోయి మళ్ళీ కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. కానీ ఈ పాప శరీరంలో రక్త కణాలు నెలకే, అంటే 30 రోజులకి చనిపోతున్నాయి. అలాగే ఆ చనిపోయిన రక్త కణాలు సమానంగా కొత్త రక్త కణాలు ఉత్పత్తి కావడం లేదు. కాబట్టి మనం ప్రతి నెల ఈ పాపకు రక్తం ఎక్కించాలి. కానీ ఆ పాప బ్లడ్ గ్రూప్ కూడా ఒక అరుదైన RH నల్. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్. ఒకవేళ ఇలాంటి బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తిని మనం కనిపెట్టిన ఆ వ్యక్తికి ఎలాంటి వ్యాధులు గాని, ఎలాంటి బ్యాడ్ అలవాట్లు గాని ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఈ రక్తాన్ని ఎక్కించుకోవచ్చు. ఇలాంటి బ్లడ్ గ్రూప్ దొరకడమే కష్టం. పైగా ఆరోగ్యంగా ఉండడం, అలాగే ఆల్కహాల్, సిగరెట్ వంటివి వినియోగించుకొని వారు దొరకడం చాలా కష్టం. కాబట్టి మనం దీన్ని క్యూర్ చేయలేం. అయితే వెంటనే మేము మన దేశంలోని అనేక బ్లడ్ బ్యాంకుల్లో విచారించినప్పుడు ముంబైలో ఒక బ్లడ్ ప్యాకెట్ మాత్రం లభించింది. మరో 2 గంటల్లో ఫ్లైట్ ద్వారా వస్తుంది. దాని ద్వారా ఒక నెల వరకు మాత్రం ఇబ్బంది ఉండదు. అలాగే అమెరికాలోని టెస్లాస్ రాష్ట్రంలో ఒక ప్రముఖ ల్యాబొరేటరీలో ఈ రక్త గ్రూపు గల రక్త కణాలను కృత్రిమంగా రెడీ చేస్తూ ఉన్నారు. కానీ అది ఇంకా పరిశోధన దశలోనే ఉంది. వారు మీకు ఏదైనా సహాయం చేయవచ్చు. మీరు వెంటనే అక్కడికి వెళ్ళండి. మీతో పాటు ఈ రక్తం ప్యాకెట్లు కూడా తక్కువ ఉష్ణోగ్రత కలిగిన ఐస్ బాక్సుల్లో ఉంచుకొని తీసుకొని వెళ్ళండి. పాప ఎప్పుడైనా స్పృహ తప్పినప్పుడు ఖచ్చితంగా రక్తాన్ని ఎక్కించాలి అని చెప్తాడు. ముంబై నుంచి ఆ బ్లడ్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని వెంటనే ఒక స్పెషల్ ఫ్లైట్ ఎక్కి అమెరికాలోని టెస్లాస్ లో ఉన్న ఆ ల్యాబొరేటరీకి చేరుకొని వారితో మాట్లాడుతాడు. అప్పుడు వారు ఈ అరుదైన బ్లడ్ గ్రూప్ కణాలను కృత్రిమంగా ఉత్పత్తి చేస్తున్న మాట నిజమే, కానీ ఇంకా ఇవి పరిశోధన దశలోనే ఉన్నాయి. కానీ మీ పాపకు ఎమర్జెన్సీగా ఉంది కాబట్టి ప్రతి నెల ఈ రక్తాన్ని ఎక్కించవచ్చు. కానీ ఈ పాప ఇంతకు ముందు ఉన్నట్లు శక్తివంతంగా ఉండలేదు. ఎందుకంటే ఇది కృత్రిమంగా తయారు చేసిన రక్తం కాబట్టి, అది కూడా పరిశోధన దశలో ఉంది కాబట్టి దీన్ని పనితీరు 85% మాత్రమే ఉంటుంది. అలాగని మీరు ఇక్కడే ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రక్తాన్ని తయారు చేయడానికి సుమారుగా 24 రోజులు సమయం పడుతుంది. అక్కడ ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఐసీయూలో ఉంటే ప్రతి నెల ఈ ల్యాబొరేటరీ నుంచి ఒక ప్యాకెట్ రక్తాన్ని ఒక ఫ్లైట్ ద్వారా మీకు పంపిస్తాను. ఎందుకంటే ఏ చిన్న ఇన్ఫెక్షన్ ఆ పాపకు సోకినా ఆ పాపకు అత్యంత ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. ఇక్కడున్న వాతావరణం ఆ పాపకు సరిపోకపోవచ్చు. కాబట్టి ఆ పాప పెరిగిన స్థలంలోనే ఉంచి ట్రీట్మెంట్ అందించండి అని చెప్తారు. అప్పుడు వెంటనే విజయ్ తన పాపని తీసుకొని ఇండియాలోని విజయవాడ దగ్గర ఉన్న తన ఇంటికి చేరుకుంటారు. అప్పుడు అక్కడ ఉన్న హాస్పిటల్ సహాయంతో తన ఇంట్లోనే ఐసీయూని ఏర్పాటు చేసి ఒక డాక్టర్ ని అపాయింట్ చేస్తాడు. అలా కొన్ని సంవత్సరాల నుంచి ఆ గదిలోనే ఆ పాపకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అప్పుడు విజయ్ కుమార్ తన కూతురు పరిస్థితి చూసి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటుందేమోనని అనేక ఆయుర్వేదం, హోమియోపతి, కేరళ ఆయుర్వేదం వంటి ఎన్నో మార్గాలను అన్వేషించాడు. వారు సూచించిన ఆయుర్వేద మూలికలను ల్యాబొరేటరీకి పంపించి అవి ఆ వ్యాధికి ట్రీట్మెంట్ గా పనికి వస్తాయేమోనని పరిశోధించేవాడు. కానీ ఆ వ్యాధిని తగ్గించడానికి సంబంధించిన ఏవి అందులో లభించలేదు. దాంతో హైందవ సనాతన ధర్మానికి సంబంధించిన అనేక దేవాలయాలు, హోమాలు, పూజలు ఎన్నో నిర్వహించాడు. అలాగే ఇతర మతాలకు సంబంధించిన పరిహారాలు కూడా ఎన్నో చేశాడు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అప్పుడు అనేక మత సంబంధమైన గురువులను ఏవైనా సలహా ఇస్తారేమోనని వారిని కూడా కలిశాడు. అలా ఇండియా, నేపాల్, భూటాన్, తైవాన్ వంటి ఆధ్యాత్మిక వ్యక్తులు ఉండే అనేక దేశాలను కూడా తిరిగాడు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అలా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ తన కూతురికి ఏమాత్రం
మాత్రం ఆ వ్యాధి తగ్గలేదు. అలా విషయం పత్రికలు, న్యూస్ ఛానల్స్ వారికి తెలిసి ప్రముఖ బిజినెస్ మ్యాగ్నెట్ విజయ్ కూతురికి ఒక అరుదైన వ్యాధి వచ్చిందని, ఆ వ్యాధికి ఎలాంటి మందు లేదని అనేక పేపర్లలోనూ అలాగే న్యూస్ ఛానళ్లలోనూ వేస్తూ కథలు వచ్చాయి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు ఒక పెద్దయిన విజయ్ కుమార్ ఇంటి దగ్గరికి వచ్చాడు. అప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అతన్ని ఆపి అనుమతి లేదంటూ లోపలికి పంపించలేదు. అప్పుడు ఆ పెద్దయిన అక్కడే కూర్చున్నాడు. అంతలోనే విజయ్ కుమార్ తన కారులో తన ఇంటి లోపలికి వెళ్తూ ఆ పెద్దయిన్ని చూస్తాడు. అతనెవరు, ఎందుకు ఇక్కడ కూర్చున్నాడు అని సెక్యూరిటీ గార్డ్స్ ని అడగడంతో అతను మిమ్మల్ని కలవడానికి తిరుపతి నుంచి వచ్చారని చెప్పాడు. కానీ అతని వేషధారణ చూసి అనుమానం వచ్చి లోపలికి అనుమతించలేదు అని చెప్తాడు. అప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ పైన కోప్పడి ఆయనను వెంటనే లోపలికి పిలుచుకొని రమ్మని సెక్యూరిటీ గార్డ్స్ లను ఆదేశిస్తాడు. అప్పుడు సరే అని చెప్పి వారు బయటకు వెళ్లి ఆ పెద్దాయనని తన ఇంటి కింద ఉన్న ఆఫీస్ రూమ్ లోకి తీసుకొని వెళ్తారు. అప్పుడు విజయ్ కుమార్ ఆ పెద్దాయనని చూసి దయవుంచి నన్ను క్షమించండి, మీ పట్ల సెక్యూరిటీ గార్డ్స్ ఏవైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే అని అంటాడు. అప్పుడు ఆ పెద్దాయన అదేం పర్లేదులే నాయనా అని అంటాడు. అప్పుడు విజయ్ కుమార్ మీరెవరు, మీరెందుకు నన్ను కలవడానికి వచ్చారు, మీకేమైనా కావాలా అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్దాయన నాకేం అవసరం లేదు నాయనా, నీ కూతురికి ఏదో అరుదైన వ్యాధి వచ్చిందని, దానికి మందు లేదని నేను విని మీకు ఏమైనా సహాయం చేయాలని వచ్చాను అని అంటాడు. అప్పుడు విజయ్ కుమార్ ఆ వ్యాధిని నిర్మూలించడానికి మీకేమైనా తెలుసా, తెలుసుంటే చెప్పండి పెద్దాయన అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్దాయన అదే చెప్తాను విను అంటూ చెప్పడం ప్రారంభిస్తాడు. మా వంశీకులలో మా ముత్తాత కొడుక్కి ఒక అరుదైన వ్యాధి వచ్చింది. దానికి ఎలాంటి మందు గాని ట్రీట్మెంట్ గాని లేదని తెలుసుకొని మా ముత్తాత గారు ఎంతో బాధపడ్డారు. అలా ఎంతో బాధపడుతున్న మా ముత్తాత గారిని ఒక రోజు ఉదయం ఒక సన్యాసి అతని దగ్గరకు వచ్చి నీ కుమారుడికి వచ్చిన వ్యాధికి ఎలాంటి మందు దొరకదు, కానీ నేను ఒక ప్రదేశాన్ని చెప్తాను, ఆ ప్రదేశానికి నువ్వు వెళ్ళినట్లయితే అక్కడ ఒక ధన్వంతరి తీర్థం ఉంటుంది, అందులో నీరును తీసుకొని రాగలిగితే వాటిని తన చేత తాగించగలిగితే తన వ్యాధి తగ్గిపోతుంది అని చెప్తాడు. అప్పుడు ఎంత కష్టమైనా నేను అక్కడికి వెళ్తాను అని చెప్పి మా ముత్తాత గారు అక్కడికి వెళ్లి దాన్ని సాధించుకొని తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆ నీటిని తన కొడుకు తాగించగానే ఆశ్చర్యంగా రేపో మాపో చనిపోయే వ్యక్తి మళ్ళీ యథాస్థితికి వచ్చి తన ముందు కంటే చాలా అద్భుతంగా తయారయ్యాడు. అలా ఎవరైతే ఆ ధన్వంతరి తీర్థం నుంచి ఆ నీటిని తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఎవరైతే స్వీకరిస్తారో వారికి మాత్రమే వ్యాధి నయం అవుతుంది. ఆ తర్వాత మిగిలిన నీరు మామూలు నీళ్లలాగా మారిపోతాయి. అంతేకాకుండా ఆ నీటిని స్వీకరించిన వ్యక్తికి తాను మరణించేంత వరకు ఇలాంటి వ్యాధులు రావు అని చెప్తాడు. అప్పుడు విజయ్ కుమార్ ఆ ధన్వంతరి తీర్థం ఎక్కడ ఉంది, ఆ నీటిని ఎలా సేకరించాలి, దాని గురించి మీకేమైనా తెలుసా అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్దాయన అక్కడికి వెళ్ళడానికి ఉపయోగపడే కొన్ని అంశాలు మాత్రమే నాకు తెలుసు, అయితే అక్కడికి వెళ్ళడం అంత సులువైన మార్గం కాదు, ఎందుకంటే ఆ నీరు దుష్టుల చేతుల్లో పడితే వారు పునర్జీవం కావడంతో పాటు వారు అనేక దుష్ట పనులు మరిన్ని చేస్తారు. అంతేకాకుండా మానవుడు తాను గత జన్మలో చేసుకున్న లేదా ఆ ప్రస్తుత జన్మలో చేసుకున్న పాపాలను అనుభవింప చేయడానికి వ్యాధి రూపేణ దారిద్ర రూపేణ వారిని కష్టపెట్టి కర్మలను తీసుకుంటాడు దేవుడు. అలా కాకుండా ఇలాంటి దివ్యమైన ప్రయోగాలను వాడి దుష్టులు కర్మ నుంచి తప్పించుకోకూడదనే ఉద్దేశంతో కొంతమంది మహర్షులు ఆ నీటిని ఎవరికి లభించకుండా అత్యంత రహస్యంగా జాగ్రత్త పరిచి దానికి కాపలా కాస్తూ ఉన్నారు. అలాగే అది లభించే ప్రదేశం ఎక్కడో కాదు, సాక్షాత్తు నారాయణుడే తన నివాసంగా మలుచుకున్న శేషాచల అడవుల్లోనే. అక్కడ అడవులు చూడడానికి చాలా సుందరంగా కనిపించిన ఆ శేషాచల అడవులు ఎంతో దట్టంగాను ఎంతో ప్రమాదకరమైన జంతు జాతులతో అత్యంత ప్రమాదకరమైన ప్రకృతి శక్తులతో జలపాతాలతో నిండి ఉండే అడవి ప్రాంతం కాబట్టి అప్పటి కాలంలోనూ మా ముత్తాత గారు ఆ దివ్యమైన నీటిని సాధించడం నిజమే, కానీ ప్రస్తుత అడవిలో ఎన్నో మార్పులు కలిగి ఉంటాయి కాబట్టి ఆ ప్రకృతిని అర్థం చేసుకునేవాడు అలాగే ధైర్య సాహసాలతో ఆ దివ్యమైన నీటిని సాధించగలిగే వ్యక్తి, అలాగే వచ్చే ప్రమాదాలను ఎదుర్కొనే సామర్థ్యం గల వ్యక్తి, అలాగే ప్రాచీన సంస్కృతంలో పాండిత్యం సాధించి భక్తి భావాలు కలిగిన వ్యక్తి తప్ప మరెవరూ సాధించేంత సులువైన మార్గం కాదు అని చెప్తాడు పెద్దాయన. అంతేకాదు ఇలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తిని అన్వేషించి నీకు సహాయం చేయడానికి సిద్ధం చేసి నువ్వు నా దగ్గరికి తీసుకొని రాగలిగితే నేను ఆ శేషాచల అడవిలో ఉన్న దివ్య ధన్వంతరి తీర్థం గురించి అక్కడ చేరుకోవడానికి నాకు తెలిసిన అంశాలు చెప్తాను అని చెప్పి తన దగ్గరున్న ఫోన్ నంబర్ అలాగే ఇంటి అడ్రస్ ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తాడు ఆ పెద్దాయన. అదంతా విన్న విజయ్ కుమార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గని వ్యాధి ఆ నీటిని తాగితే తగ్గుతుందా, ఏమాత్రం నమ్మేలా లేదు, అయినా అలాంటివి ఈ కాలంలో ఉంటాయా అని తన మనసులో అనుకొని తన ఇంటిపైకి వెళ్లిపోతాడు. తన కూతురు ఉన్న గదికి వెళ్లి చూసినప్పుడు తన కూతురు యొక్క దుస్థితి చూసి ఆ పెద్దాయన మాటలే పదే పదే గుర్తుకొస్తూ ఉంటాయి. దాంతో సరే ఒకసారి ఆయన చెప్పింది ప్రయత్నిద్దాం, అదృష్టం ఉంటే ఆ వ్యాధికి వీరుకుడు ఆ ధన్వంతి తీర్థంలో
సముద్రంలో లభించే నీరేనేమో అని భావించి వెంటనే ఆ పెద్దాయన చెప్పిన లక్షణాలు కలిగిన వ్యక్తి కోసం అన్వేషిస్తూ ఉంటాడు విజయ్ కుమార్. ఆ పెద్దాయన చెప్పింది నిజమేనా? నిజంగానే ఏ వ్యాధినైనా నయం చేయగల ధన్వంతి తీర్థం అనేది ఒకటి ఉందా? ఆ తీర్థంలోని అమృత జలాన్ని సాధించగల యోధుణ్ణి విజయ్ కుమార్ ఎలా వెతికి కనుక్కుంటాడు? ఏం జరగబోతుందో తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.